సాధారణ ఎన్నికలను తలపించిన సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 13 కార్మిక సంఘాల ఎన్నికలు బరిలో ఉన్నాయి. 6 జిల్లాల్లో విస్తరించున్న సింగరేణిలో మొత్తం 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సుమారు 40,000 మంది కార్మికులు ఓటుకు వినియోగించుకోనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ మధ్య రసవత్తర పోరు జరుగుతుంది. రైట్, రామగుండం వద్ద మా కరెస్పాండెంట్ రమణ ఉన్నారు. పోలింగ్కి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. సో సాధారణ ఎన్నికలు తలపించిన ఈ సింగరేణి ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయి? రాజకీయ పార్టీల ప్రమేయం తప్పనిసరి అయిపోయిన ఈ క్రమంలో ఏ విధంగా సాగుతున్నాయి ఎన్నికలు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అంటే మొత్తంగా రామగుండం సింగరేణి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుంది. అయితే దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు ఎవరు విజేత అనేది తేలనుంది. ఈ నేపథ్యంలో మనతో పాటుగా ఇక్కడ చాలామంది కూడా మనకు ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. ఐఎన్టీయూసీ నేతలతో పాటుగా పలు సంఘాలకు సంబంధించిన నేతలు, ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ సింగరేణి ఎన్నికలపైన దృష్టి సారించిన నేపథ్యంలో మొత్తంగా అసలు ఈ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంటుంది మొత్తంగా ఇవాళ ఎన్నిటి నుంచి ఎన్నిటి వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది? మీకు గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి వచ్చి మీరు ఓటు వేసే ఒక సూచన కూడా చేశారు కదా, ఏం చెప్తారు మీరు? ఈరోజు 7 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు సింగరేణి వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. 11 డివిజన్లలో పోలింగ్ జరుగుతుంది. మాకు సింగరేణికి ఇచ్చిన గుర్తింపు ఐడెంటిటీ కార్డు పట్టుకొని మేము ఓటేస్తాం. మేము దీనితో పాటు మాకు షిఫ్ట్ వైజ్గా ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు అంటే ఎక్కినాక వేస్తారు, నైటు సెకండ్ ఇప్పుడు పొద్దున్నే వేస్తారు. మాకు ఎలక్షన్లో కాడ ఓటింగ్ కాడ ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా RG1 చూసుకుంటే దాదాపు ఇక్కడ 1000 మంది ఉన్నారు. ఇప్పుడు మేము దాదాపు 50%కు పైగా మేము దాటి ఉన్నాం. ఇప్పటికీ కూడా RG1 11 డివిజన్ల మాది గుర్తింపు సంఘంగా గెలుస్తుంది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఐఎన్టీసీ మన అధ్యక్షుడు జనకప్రసాద్ గారు, మంత్రి శ్రీధరబాబు గారు, ఎమ్మెల్యే మక్కర్ సింగ్ గారు, ఇది ముఖ్యంగా అంటే ఇక్కడ వీళ్ళు నేతలు చెప్తున్న విషయం చూసాము. అయితే ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం వరకు జరిగే పోలింగ్కు సంబంధించి ఇప్పటికే రసవత్తరమైన పోరైతే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏఐటీసీతో పాటుగా అటు ఐఎన్టీసీ హోరాహోరీ పోరు కనబడుతున్న నేపథ్యంలో ఈ పోలింగ్ ప్రక్రియ, అదేవిధంగా రాత్రికి విజేతలు ఎవరు అనేది కూడా వెల్లడి కానుంది. హరి, రైట్ రమణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం రాత్రి 7 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో 4 పోలింగ్ కేంద్రాలు ఉంటే మణుగూరులో 7 ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా, రుద్రంపూర్, సత్తుపల్లి, ఇల్లందు ఏరియాల్లో 3 చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5 ఏరియాల్లో 6,587 మంది కార్మికులు ఓటేస్తారు. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా సుమారు 40,000 మంది కార్మికులు ఓట్లు వేయనున్నారు. మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఇస్తారు కొత్తగూడెం నుంచి. మహేందర్, చెప్పండి. సో సాయంత్రం 7 కల్లా ఫలితాలు రాబోతున్న క్రమంలో ఫస్ట్ పోలింగ్ ఏ రకంగా సాగుతోంది? సో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం కొత్తగూడెం సింగరేణి హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్న ఇక్కడ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. భారీ ఎత్తున ఇక్కడ పోలీసులకు సంబంధించి కూడా మోహరించిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాలకు సంబంధించి కూడా 11 ఏరియాల్లో ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నాయి. మొత్తం 39,000 మంది కూడా ఓటు హక్కును కూడా సింగరేణి కార్మికులు కూడా వినియోగించుకున్నారు. అయితే ఓటు హక్కు సంబంధించి వినియోగించుకున్న సింగరేణి కార్మికులు ఖచ్చితంగా ఐడి కార్డు ఉండాలి. ఐడి కార్డు ఉంటేనే లోపలికి అనుమతిస్తామని కూడా సింగరేణి అధికారులు సీరియస్ గా చెప్పిన నేపథ్యంలో ఒకవేళ ఐడి కార్డు లేని వారు మాత్రం సంబంధిత కార్యాలయంలో ఐడి కార్డు సంబంధించి తీసుకొని ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ సంబంధించి జరగనుంది. సాయంత్రం 7 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 10 గంటల వరకు కూడా పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రధానంగా ఈ సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలకు సంబంధించి కూడా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ 2 యూనియన్ల మధ్య కూడా హోరాహోరీగా కూడా వాళ్ళు ఒక అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా
దిశగా ప్రచారం చేయడం జరిగింది. ఇటు ఐఎన్టీయూసీ కూడా కాంగ్రెస్ అంటే 6 గ్యారంటీ స్కీములు తెలంగాణలో రావడంలో ఎంత కీలకంగా వివరించాయో వీరు కూడా ఐఎన్టీయూసీ 6 గ్యారంటీ స్కీములు సంబంధించి కూడా తీసుకొచ్చారు. ఈ 6 గ్యారంటీ స్కీములు ఖచ్చితంగా తమని గెలిపిస్తాయని కూడా ఐఎన్టీయూసీ చాలా ధీమాతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏఐటీయూసీ కూడా వాళ్ళు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐఎన్టీయూసీకి ధీటుగా కూడా వాళ్ళు కూడా హామీలు సంబంధించి ఇవ్వడం జరిగింది. దీంతో 2 యూనియన్లు హోరాహోరీగా తలపడిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది కూడా ఇవాళ సాయంత్రం అంటే 10 గంటల లోపు పూర్తి క్లారిటీ రానుంది. మొత్తాన్ని మాత్రం ప్రస్తుతం పోలింగ్ సంబంధించి ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా కార్మికులు వారి పోలింగ్ కేంద్రాల్లో చేరుకొని కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హరి. ఆల్రైట్ మహేందర్.